అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఆదియు అంతమైన దేవుడు, అల్ఫా ఒమేగా అయిన దేవుడు, అన్నిటికంటే ముందున్న దేవుడు, ఆదియు అంతమైన దేవుడు, ఆదిలో వాక్యమైన దేవుడు, కృపా సత్య సంపూర్ణిగా శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చిన దేవుడు, నజరేయుడనే యేసయ్య నామంలో హృదయపూర్వకంగా శిరస్సు వంచి వందనాలు తెలియజేయుచుంటున్నాను. ఆత్మీయులారా, మేడగది సహవాసం నీ ఆత్మ జీవితానికి మేలుకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఈ సహవాసంలో విడుదలయ్యే ప్రతి మాట, ప్రతి పాట నీ ఆత్మీయ అభివృద్ధికి దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను. ఆత్మీయులారా, నేటి మన దైవ సందేశం పోగొట్టుకున్నది తిరిగి పొందుకో. నీ ఆత్మ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో ప్రభువా నాకు తిరిగి దయచే అని నువ్వు అడుగు. మిరియాము మోషే దగ్గరున్న స్థానాన్ని పోగొట్టుకుంది, దేవుడు తిరిగి ఇచ్చాడు. శాంసన్ బలాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడు తిరిగి ఇచ్చాడు. దావీదు ఆత్మను పోగొట్టుకున్నాడు, దేవుడు తిరిగి ఇచ్చాడు. పేతురు సహవాసాన్ని పోగొట్టుకున్నాడు దేవునితో, దేవుడు మరలా తిరిగి ఇచ్చాడు. ఈరోజు నువ్వు పరిశుద్ధతను పోగొట్టుకున్నావా, నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నావా, సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావా, ఆత్మీయతను పోగొట్టుకున్నావా? దేనైతే పోగొట్టుకున్నావో, ఎక్కడైతే పోగొట్టుకున్నావో ప్రభు నీకు తిరిగి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆత్మీయులారా, ఈరోజు మన దైవ సందేశం లూకా సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నుండి చూస్తే, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యములున్నాయన్న ఒక ఉపమానాన్ని ప్రభు బోధించినాడు. ఉపమానం ఉప్పు లాంటిది, ఉపమానం లేకుండా నా ప్రభు ఏది బోధించలేదు. ఉపమానము చాలా ఉత్తమమైనది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే అక్కడ ఒక స్త్రీ కోసం ప్రభు మాట్లాడినాడు. ఈ భూమి మీద ఘనమైనది స్త్రీనే, విలువైనది స్త్రీనే, ఖ్యాతి కలిగినది స్త్రీనే. ఆత్మీయులారా, సంఘాన్ని స్త్రీకి పోల్చి నా ప్రభు మాట్లాడినాడు. ఇక్కడ ఒక యూదురాలైన స్త్రీ కోసం మాట్లాడుతున్నాడు, ఒక విమోచించబడ్డ స్త్రీ కోసం మాట్లాడుతున్నాడు, ఒక పరిశుద్ధత కలిగిన స్త్రీ కోసం మాట్లాడుతున్నాడు, ఒక అలంకరించబడిన స్త్రీ కోసం మాట్లాడుతున్నాడు, ఒక పెళ్లి కుమార్తెకు పోల్చబడిన స్త్రీ కోసం మాట్లాడుతున్నాడు. ఈ స్త్రీ విమోచించబడ్డ స్త్రీగా, ఈ స్త్రీ సంఘానికి సాదృశ్యమైన స్త్రీగా ప్రభు మాట్లాడుతున్నాడు. స్త్రీలు ఈ భూమి మీద ఉత్తమమైన, ఉన్నతమైన ఆత్మీయత, అలంకరణ కలిగి దేవుని సన్నిధిలో వెలుగుతున్న దీపాల వలె బ్రతకాలని ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయులారా, ఈరోజు ఈ దైవ సందేశం నీ ఆత్మ జీవితానికి మేలుకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అయితే ఈరోజు మనం మాట్లాడుకునే ఈ దైవ సందేశంలో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక స్త్రీకి 10 వెండి నాణ్యములు ప్రభు అనుగ్రహించాడు. అయితే ఆ వెండి నాణ్యములో ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్నది అన్న వృత్తాంతాన్ని ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈమె ఒక యూదురాలైన స్త్రీ. ఆత్మీయులారా, ఈమె పరిశుద్ధత కలిగిన స్త్రీగా, ఈమె ప్రత్యేకించబడ్డ స్త్రీగా, ఈమె ప్రతిష్ట కలిగిన స్త్రీగా, ఈమె నిష్ఠ కలిగిన స్త్రీగా, ఈమె ప్రధానము చేయబడిన స్త్రీగా, ఈమె లోకము నుండి వేరైన స్త్రీగా, పాపం నుండి వేరైన స్త్రీగా, ఆశలను గెలిచి ఆశలను ఓడించి ఆత్మీయతతో అలంకరించబడ్డ స్త్రీగా, ఈ స్త్రీ పెళ్లి కుమార్తెకు సాదృశ్యముగా దేవుని సన్నిధానములో పరిశుద్ధత కలిగిన స్త్రీగా ఉంది. ఆత్మీయులారా, గమనించండి, ఈ స్త్రీ చాలా ఉత్తమమైనదిగా, ఆత్మీయత కలిగినదిగా ఉంది. ఆత్మీయులారా, స్త్రీలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు నీ ఇంట్లో ఒక ఉత్తమమైన స్త్రీగా, ఉన్నతమైన స్త్రీగా, ఖ్యాతి కలిగిన స్త్రీగా, భక్తి కలిగిన స్త్రీగా, భయము కలిగిన స్త్రీగా, ప్రార్థించే స్త్రీగా, ప్రతిష్ట కలిగిన స్త్రీగా, పరిశుద్ధత కలిగిన స్త్రీగా, కుటుంబ బాధ్యతను మోసే స్త్రీగా, కుటుంబాన్ని నడిపించే స్త్రీగా నీవు ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ స్త్రీ అలంకరించబడిన స్త్రీగా ఉంది. భౌతికమైన అలంకరణ, ఆత్మీయ అలంకరణ. ఈమె ఆత్మీయత కలిగి అలంకరించబడిన స్త్రీగా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. స్త్రీ ఎలాగుంటుందో
స్త్రీ యొక్క ఆత్మీయత ఎలాగుంటుందో తన కుటుంబం కూడా అలానే ఉంటుంది. అయితే ఈరోజు ఈ యూదురాలైన ఒక నిష్ఠ కలిగిన స్త్రీ, భక్తి కలిగిన స్త్రీ, భయము కలిగిన స్త్రీ 10 వెండి నాణ్యముల చేత అలంకరించబడింది. ఈ 10 ఆజ్ఞలకు సాదృశ్యంగా ఉంది. 10 వెండి నాణాల చేత ఈ స్త్రీ అలంకరించబడిన స్త్రీగా ఉంది. ఆత్మీయులారా, అలంకరణ అంటే భౌతికంగా అలంకరణ చాలా ప్రాముఖ్యమే. దానికంటే మరీ ప్రాముఖ్యమైంది ఆత్మీయ అలంకరణ చాలా ప్రాముఖ్యమైంది. చాలా మంది ఆత్మీయ జీవితంలో భౌతిక అలంకరణకు ఇచ్చినంత ప్రాధాన్యత ఆత్మీయ అలంకరణకు ఇవ్వలేకపోతున్నారు. అయితే నీవు కృపావరముల చేత, ఆత్మ ఫలముల చేత, ఆత్మీయ అభిషేకం చేత అలంకరించబడిన బిడ్డగా ఉండాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈమె వాక్యము చేత అలంకరించబడ్డది. ఈ వెండి నాణ్యములు దేనికి సాదృశ్యమయ్యా అంటే విమోచనకు సాదృశ్యం. ఈమె విమోచించబడి అలంకరించబడి ఆత్మీయంగా పెళ్లి కుమారుని కోసం ఎదురు చూస్తున్న స్త్రీగా ఉంది. ఆమె ఎత్తబడడానికి సిద్ధపడి, ఆమె అలంకరించబడి ప్రియుని కోసం ఎదురు చూచే స్త్రీగా ఉంది. తన ప్రియునితో యుగయుగాలు జీవించడానికి ఎదురు చూస్తున్న స్త్రీగా ఉంది. కనిపెడుతున్న స్త్రీగా, నిరీక్షణ కలిగిన స్త్రీగా, తన ప్రియుని కోసము ఎదురు చూస్తున్న స్త్రీగా ఈ స్త్రీ ఉంది. ఆత్మీయులారా, ఇక్కడ 10 దేనికి సాదృశ్యమయ్య అంటే ఆజ్ఞల జీవితం. ఆజ్ఞలను అనుసరిస్తూ జీవిస్తుంది, ఆజ్ఞలకు లోబడి జీవిస్తుంది, ఆజ్ఞలను గౌరవిస్తూ జీవిస్తుంది, నియమముతో జీవిస్తుంది, నియమ ప్రకారం జీవిస్తుంది, ఆత్మీయంగా జీవిస్తుంది ఈ స్త్రీ. ఆత్మీయులారా గమనించండి. అయితే 10 వెండి నాణ్యములతో ఈమె అలంకరించబడ్డది. ఆ వెండి నాణ్యములు తన ప్రియుడు తనకిచ్చాడు. ఎవరైతే తనను వివాహం చేసుకుంటారో ఆ వ్యక్తి యూదా సాంప్రదాయ ప్రకారము ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు తమకు ఇష్టమైనవి వెండి నాణ్యముల అలంకరణ ఇచ్చి ఆమెకు ఒక ముసుగునిచ్చి ఆమెను సిద్ధపడు అని చెప్తాడు. అయితే ఈమె చాలా ఆత్మీయంగా సిద్ధపడ్డది. చాలా ఆత్మీయంగా సిద్ధపడ్డది. ఎవరి కోసం సిద్ధపడ్డది? తన యొక్క ప్రాణప్రియుని కోసం, పెళ్లి కుమారుని కోసం. పెళ్లి కుమారుని కోసం ఆత్మీయంగా సిద్ధపడిన స్త్రీగా ఈ స్త్రీ ఉంది. ఆత్మీయులారా గమనించండి. నేడో రేపో మన ప్రభు మేఘాల మీద రాబోతున్నాడు. సంఘము కూడా సిద్ధపడాలి, ఆత్మీయంగా సిద్ధపడాలి. సంఘము పరిశుద్ధాత్మ అభిషేకంతో సిద్ధపడాలి. కలంకమైనను, ముడతైనను, డాగైనను మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను సంఘము అలంకరించబడి ప్రాణప్రియుని కోసము ఎదురు చూడాలి. అయితే ఆత్మీయులారా, 10 మంది స్త్రీలు, బుద్ధి కలిగిన స్త్రీలు వచ్చి వారు పెళ్లి కుమారుని కోసము వచ్చి 10 మంది కునికి నిద్రపోయారు. ప్రియుని స్వరము వినబడ్డప్పుడు అందరూ లేచారు. కానీ 5 దీపాలు వెలుగుతున్నాయి, 5 దీపాలు ఆరిపోతున్నాయి. ఆ ఆరిపోతున్న దివిటీలు గలవారు వెలుగుతున్న వారి దగ్గరికి వచ్చి, మాకును కొంచెము నూనె పోయండి, మా దివిటీలు ఆరిపోతున్నాయి, మా జీవితాలు ఆరిపోతున్నాయి, మేము ఒకవేళ విడువబడతామేమో అని కేకలు వేస్తున్నారు. అయితే వారంటున్నారు, మాకు మీకు సరిపోదు అని చెప్తున్నారు. మాకు మీకు సరిపోదు, మీరు అమ్మేవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోమని చెప్తున్నారు. అక్కడికే వాళ్ళ జీవితం ముగించబడ్డది. పెళ్లి కుమారుడు వచ్చాడు, వాడిని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆత్మీయులారా గమనించండి. ఈరోజు పరిశుద్ధాత్మ నీతో చెప్తున్న మాట ఏంటంటే అలంకరించబడుట అనేది చాలా ప్రాముఖ్యం. ఆమె 10 వెండి నాణ్యముల చేత అలంకరించబడ్డది. ఆమె ముసుగు కింద అలంకరించబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ముసుగు కింద అలంకరించబడ్డది. ముసుగు దైవిక మహిమకు సాదృశ్యం. ముసుగు దేవుని యొక్క మహిమకు, దేవుని యొక్క అభిషేకానికి సాదృశ్యం. సంఘం అనే స్త్రీ మహిమ కింద కప్పబడాలి. లోకం అనే ముసుగు కాదు, పాపం అనే ముసుగు కాదు, ఆచారం అనే ముసుగు కాదు,
అలవాట్లు అనే ముసుగు కాదు, దేవుని ఆత్మ అనే ముసుగు కింద సంఘం అనే స్త్రీ కప్పబడాలి. లోకంను చూడకుండా ఆ అభిషేకం అనే ముసుగులో ఈ సంఘము జీవించాలి అని అర్థం. ఆమె ముసుగు కింద జీవించడమే కాదు, 10 వెండి నాణాలు తన నుదుటికి పెట్టుకుంది. ఆత్మీయులారా గమనించండి, ఈ 10 వెండి నాణాలు అలంకరించుకున్న ఈ స్త్రీ ఒక ఆదర్శవంతురాలు, ఒక ఆత్మీయత కలిగినది, ఒక వైరాగ్యం కలిగిన స్త్రీ, ఒక పరిపక్వత కలిగిన స్త్రీ. హల్లెలూయా. ఒక పరిశుద్ధత, ఒక నిష్ఠ, ఒక భక్తి, ఒక తేజస్సు, దేవుని కోసం డెడికేషన్ చేయబడి ఆ మహిమ గల నగరము కోసము పరిపూర్ణత కలిగి అలంకరించబడిన సంఘానికి ఈ స్త్రీ సాదృశ్యంగా ఉంది. అయితే ఈ స్త్రీ ఆత్మీయ జీవితంలో ఒక రాత్రి ఆమె లేచి తన ముఖాన్ని తను చూసుకుంటే ఆమె అలంకరణ, ఆమె ఆత్మీయత, ఆమె పరిశుద్ధత, ఆమె నిష్ఠలో లోపం జరిగింది. ఆమె 10 వెండి నాణ్యాలు అలంకరించుకుంటే ఒక నాణ్యము ఊడిపోయింది. అసంపూర్ణత. ఒక వెండి నాణ్యము పోయిందే అని బాధ కాదు. అక్కడ ఆ వెండి నాణ్యం పోయిందంటే ఆమె మానసికంగా, శరీరపరంగా, ఆత్మీయంగా చెడిపోయినది అని అర్థం. నిష్ఠ పాడైంది, భక్తి పాడైంది, ఆత్మీయత పాడైంది, తన జీవితం పాడైంది, తన నడక పాడైంది, తన అంతరంగం పాడైంది అని అర్థం. అవును, నువ్వు అనుకుంటావు 10 వెండి నాణ్యాలునే ఒకటి పోతే ఏమవుతుందిలే, ఏం కాదు కదా, 9 వాటితోని మనము సదురుకపోవచ్చులే, లేదా ఈ 9 వాటితోని మేనేజ్ చేయొచ్చులే అని మనలాంటి వాళ్ళం అనుకుంటామేమో. కానీ యూదులైన వారు చాలా నిష్ఠ గలవారు. యూదులు ఇతరుల నీడ పడితే 7 సార్లు తలంటూ స్నానం చేస్తారు. అంత నిష్ఠ భక్తి కలిగిన స్త్రీ ఒక వెండి నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఒకవేళ ఆమె తెల్లవారుజామున సమాజంలోనికి వచ్చినా, ఇంటి ప్రక్కకు వచ్చినా, ఎవరైనా చూచినా ఆమె ముఖం మీద ఒక నాణ్యం తక్కువ అయితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎందుకు అంటే ఈమె తన కన్యకత్వాన్ని పాడు చేసుకుంది అని అర్థం. అంత నిష్ఠ కలిగిన స్త్రీ, ఆ స్త్రీయే సంఘానికి గుర్తు. సంఘములో మనము నిష్ఠ కలిగి బ్రతుకుదుముగాక, సంఘములో భక్తి కలిగి బ్రతుకుదుముగాక, సంఘములో ఆత్మీయంగా బ్రతుకుదుముగాక, సంఘములో ఆజ్ఞలను అనుసరించి బ్రతుకుదుముగాక, సంఘములో ఆత్మ సంబంధమైన కృప వరములతో అలంకరించబడి ముసుగు అనే మహిమ కింద బ్రతుకుదుముగాక. అలాంటి నిష్ఠ కలిగి భక్తితో బ్రతుకుతున్న ఆమె జీవితంలో ఒక్కటి కొదువైపోయింది. ఆత్మీయులారా, ఒకడు పరిగెత్తుకొని వచ్చి సద్బోధకుడు నిత్య జీవానికి వారసుని కావాలంటే నీకొక్కటి కొదువైంది. ఒకటి ఏమిటయ్యా అంటే, నీకున్నవి అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించంటే తన ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు నీ ఆత్మ జీవితంలో ఏదో ఒకటి కొదువైనది. ఆ ఒక్కటి నిన్ను పీడిస్తుంది, ఆ ఒక్కటి నిన్ను పాడు చేస్తుంది, ఆ ఒక్కటి నిన్ను గలిబిలి చేస్తుంది. ఆ ఒక్కదాన్ని జయించలేకపోతున్నావు. ఆ ఒక్కటి నీ శరీర క్రియనా, ఆ ఒక్కటి నీ మానసిక రోగమా, ఆ ఒక్కటి ఏదో దాన్ని విడిచిపెడతావా, లేదంటే నువ్వు అసంపూర్ణాలుగా అసంపూర్ణిగా వీలిపోతావా? ఒక సహోదరుడు అన్నాడు, నాకు అన్ని బాగానే ఉన్నాయి కానీ సిగరెట్ తాగే అలవాటు ఉంది అన్నాడు. ఒక సహోదరు అన్ని బాగానే ఉన్నాయి కానీ నేను సీరియల్ చూసే ఆ పిచ్చి నాకున్నది అన్నది. ఒక సహోదరుడు అన్ని బాగానే ఉన్నాయి కానీ అప్పుడప్పుడు నా జీవితంలో కొంచెం మందు తాగే ఆ బలహీనత ఉంది. ఆ ఒక్కటే మానుకో. ఆ ఒక్కటి చేపట్టి సమాధానాన్ని పోగొట్టుకుంటున్నావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు, ఆత్మీయంగా జారిపోతున్నావు, ఆత్మీయంగా సహవాసంలో నుంచి దూరం అవుతున్నావు. నీ శరీరాన్ని జయించలేకపోతున్నావా? శరీరం నిన్ను ఈడ్చుచుండగా శరీరాన్ని తృప్తిపరచడానికి, శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి ఈడవబడుతున్నావా? ఈరోజు నీ ఆత్మ జీవితంలో సరి చేసుకో. ఆ ఒక్కటి ఆమె కోల్పోతే ఆమె బాధపడ్డది. ఉదయకాలం లేచి
ఆమె ముఖాన్ని చూపిస్తే ఆమె అసంపూర్ణురాలని ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు. అయితే ఆత్మీయులారా, అలాంటి ఆ స్త్రీ రాత్రి లేచి దీపాన్ని వెలిగించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం దీపం అనే వాక్యం దగ్గరికి రావాలి. నువ్వు సరిచేయబడాలన్నా, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు దేవుని కోసం ప్రకాశించాలన్నా, పోగొట్టుకున్నది తిరిగి పొందుకోవాలన్నా దీపం అనే వాక్యం దగ్గరికి రా. దీపం అనే వాక్యాన్ని నువ్వు వెలిగించుకొని నీ జీవితం ఎక్కడైతే పాడైపోయిందో నువ్వు సరి చేసుకోవాలి. ఆమె దీపాన్ని వెలిగించుకుంది. ఆ రాత్రి వేళ ఆ ఇల్లంతా ఊడ్చి పోగొట్టుకున్న నాణ్యాన్ని తిరిగి పొందుకోవడానికి ఆమె ప్రయాసపడుతుంది. ఈరోజు ఆత్మీయ సహోదరుడా, సహోదరి, నీ ఇంట్లో సమాధానాన్ని పోగొట్టుకున్నావా? నీ ఒంట్లో ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావా? నీ జీవితంలో ఏది పోగొట్టుకున్నావు? దేన్ని పోగొట్టుకున్నావు? ఎక్కడ పోగొట్టుకున్నావు? ఈరోజు పోగొట్టుకున్నది తిరిగి పొందుకోవడానికి ప్రయత్నం చేయి. ప్రభువా, నేను నా ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్న ప్రార్థన జీవితాన్ని నాకు తిరిగి దయచేయి ప్రభువా అని నువ్వు అడుగు. ఆమె వెండి నాణ్యమును పోగొట్టుకుంది. రక్షణ అనుభవాన్ని, విమోచన అనుభవాన్ని, ఆత్మీయ అలంకరణను పోగొట్టుకుంది. ఆత్మీయులారా, స్వచ్ఛమైన జీవితాన్ని, నిత్యం వెలుగుతున్న జీవితాన్ని, ప్రకాశించే జీవితాన్ని, ప్రజలకు వెలుగునిచ్చే జీవితాన్ని ఆమె పోగొట్టుకుంది. అయితే దీపాన్ని వెలిగించుకుంది. ఈరోజు దీపం వాక్యమే కదా, ఆ వాక్యమే కదా నిన్ను సరిచేసేది. నీ ఇంట్లో ఏది పోగొట్టుకున్నావో, నీ ఇంట్లో దేన్ని పోగొట్టుకున్నావో, ఈరోజు పోగొట్టుకున్నది తిరిగి పొందుకో అని చెప్తున్నాడు ప్రభు. పోగొట్టుకున్న దాన్ని ప్రభునికి పోగొట్టుకున్నది తిరిగి పొందుకోమని ప్రభు చెప్తున్నాడు. ఏది పోగొట్టుకున్నావు, దేన్ని పోగొట్టుకున్నావు, ఎక్కడ పోగొట్టుకున్నావో ఈరోజు తిరిగి పొందుకో. ఆ రాత్రి వేళ ఊడ్చి అమర్చి తర్వాత ఆమె పోగొట్టుకున్న ఆ వెండి నాణ్యాన్ని తిరిగి పొందుకొని ఆమె ఎక్కడైతే పోగొట్టుకుందో అక్కడే ఆ వెండి నాణ్యాన్ని కుట్టుకుంది. ఆ దారాన్ని దొరకపట్టుకొని, ఆమె సూదిని దొరకపట్టుకొని, ఆ మ్యాచింగ్ దారాన్ని దొరకపట్టుకొని ఆమె తన యొక్క వెండి నాణ్యాన్ని కుట్టుకుంది. ఆత్మీయులారా, గమనించండి. ఈరోజు నా నీ ఆత్మీయ జీవితంలో నీవు కూడా ఒకవేళ ఆ రాత్రి వేళ ఆమెకు దారం ఎక్కడ దొరికిందో, సూది ఎక్కడ దొరికిందో, ఆమె జీవితము ఎంత సిద్ధపడిన ఆత్మీయ జీవితమో ఆలోచించు. నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ అసంపూర్ణత కలిగిన స్త్రీగా, అసంపూర్ణుడమైన మరి పురుషునిగా నీ జీవితంలో ఏదో కొనసాగిస్తున్నావు నీ భక్తిని, కానీ ఈరోజు నీ జీవితాన్ని సరి చేసుకో అని చెప్తున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆమె పోగొట్టుకున్న నాణ్యాన్ని పొందుకున్న తర్వాత తన చెలికత్తెలను పిలిచింది, తోటి విశ్వాసులను పిలిచి, తోటి వాళ్ళని పిలిచి, నేను పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నాను అని సంతోషించింది, సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున పోగొట్టుకున్నది పోయిందిలే అనుకుంటున్నావేమో, పోగొట్టుకున్నది తిరిగి పొందుకొని నీవు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా, నీ సాక్ష్యాన్ని కాపాడుకునే బిడ్డగా బ్రతుకుతావా? ఈ రోజున నీ సాక్ష్యాన్నే పోగొట్టుకున్నావేమో, నీ ప్రార్థన జీవితాన్నే పోగొట్టుకున్నావేమో, లేదంటే నీ భక్తిని పోగొట్టుకున్నావేమో. ఏం పోగొట్టుకున్నావు? ఎక్కడ పోగొట్టుకున్నావు? మానసికంగా నీ ఆత్మీయ పరిశుద్ధతను పోగొట్టుకున్నావేమో. లోకం అనే ముసుగు కింద ఈ స్త్రీ బ్రతకలే, పరిశుద్ధమైన ముసుగు కింద ఈ స్త్రీ బ్రతికింది. ఆమె యూదురాలైన ఒక నిష్ట కలిగిన స్త్రీ, 10 వెండి నాణ్యముల చేత అలంకరించబడ్డ స్త్రీ, ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీ, మధ్యరాత్రి వేళ దీపాన్ని వెలిగించుకున్న స్త్రీ, ఊడ్చి ఆ యొక్క పోగొట్టుకున్న నాణ్యాన్ని పొందుకున్న స్త్రీ, పొందుకొని ఆమె తోటి వారిని పిలిచి సంతోషించిన స్త్రీ, సాక్ష్యం ఇచ్చిన స్త్రీ. ఇలాంటి ఆత్మీయత నీకెందుకు ఉండద్దు? నువ్వెందుకు నిలబడద్దు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ స్త్రీ సంఘానికి గుర్తుగా ఉంది. ఈ స్త్రీ ఎత్తబడే, విమోచించబడిన ఆత్మీయ సిద్ధపాటు కలిగిన సంఘం. అయితే
పోగొట్టుకున్నది పొందుకొని ఏ విధంగా ప్రభు కోసం ఎత్తబడ్డదో అలాంటి ఆత్మీయత కలిగిన ఒక బిడ్డగా నువ్వు బ్రతకవా? సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో పరిశుద్ధత కలిగి జీవించడం నేర్చుకో. ఈమెలో ఉన్న ఒక నిష్ట ఏంటంటే, సమాజంలో ఒకవేళ నేను పోగొట్టుకున్న వ్యక్తిగా ఉంటే నేను పాడైపోయానన్న ముద్ర లోకం నా మీద వేస్తారు, కాబట్టి నేను తిరిగి నా నాణ్యాన్ని పొందుకుంటాను అని ఆమె ఊడ్చి, ఆమె దీపాన్ని వెలిగించుకొని, ఆమె దొరకపట్టుకొని తిరిగి అలంకరించుకుంది. అలాంటి ఆత్మీయ అలంకరణ కోరుతున్నాడు ప్రభు. నీవు ఏ అలంకరణ చేత అలంకరించబడుతున్నావు? భౌతికమైన అలంకరణ, ఆత్మీయ అలంకరణ? ఆలోచించు. నీ అలంకరణ ఎలాంటి అలంకరణ? ప్రభు సూటిగా చెప్తున్నాడు, ఈరోజు నీవు వాక్యం చేత అలంకరించబడు. నుదిటికి వాక్యం, చేతులకు వాక్యం. అంతేకాదు, నీ ఆత్మీయ జీవితంలో నీవు వాక్యం చేత అలంకరించబడి పరిపూర్ణత కలిగిన, హల్లెలూయా, పరిపూర్ణత కలిగిన ఒక సంపూర్ణమైన సార్వత్రిక సంఘములో నువ్వు ఎత్తబడే ఒక అమూల్యమైన బిడ్డగా నువ్వు జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతుండగా నీ హృదయాన్ని దేవునికి సమర్పించి, నాలో ఒక లోపం ఉందయ్యా, ఆ లోపాన్ని నేను ఒప్పుకుంటున్నా. నాలో ఒక పాపం ఉందయ్యా, ఆ పాపాన్ని ఒప్పుకుంటున్నా. నాలో ఒక చెడు వ్యసనం ఉందయ్యా, ఆ చెడు వ్యసనాన్ని ఒప్పుకుంటున్నా. నాలో తెలియని ఒక పాపం చోటు చేసుకుని రహస్యంగా పాపంతో కనెక్ట్ అయ్యాను ప్రభా, నేను ఒప్పుకుంటున్నానని ఒప్పుకో. దేవుడు నిన్ను ఫలింపజేయబోతున్నాడు, దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను ఉన్నతంగా దీవించబోతు. నీ దీవెనకు అడ్డు నీ పాపమే, నీ ఆశీర్వాదానికి అడ్డు నీ పాపమే, నీ ఫలించలేని జీవితానికి పాపమే అడ్డుగా ఉంది. ఈరోజు ఆ చిన్న పాపం నుండి బయటకు వస్తే దేవుడు నిన్ను ఉన్నతంగా దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరుకట్టి ఫలింపజేసి నీ నామాన్ని ఘనపరుచుకోమని యేసు నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ఈ వాక్యం నీకు నచ్చితే షేర్ చేయండి, ఈ వాక్యాన్ని చక్కటి కామెంట్ పెట్టండి. ఈ వాక్యం విన్న తర్వాత ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు.